9 డేస్లో 4000 కిలోమీటర్స్ తిరిగిన మా జర్నీలో లాస్ట్ వీడియోలో బాన్స్వాడ నుంచి స్టార్ట్ అయ్యి వయా విజయవాడ, కోనార్క్ సన్ టెంపుల్, కోనార్క్ బీచ్ మరియు పూరి జగన్నాథ్ టెంపుల్ చూసాం. ఆ నెక్స్ట్ డే పూరి నుండి స్టార్ట్ అయ్యి భువనేశ్వర్ చేరుకొని భువనేశ్వర్లో చూసిన విశేషాలు కూడా మీతో పంచుకున్నాను. నెక్స్ట్ భువనేశ్వర్ నుంచి స్టార్ట్ అయ్యి కోల్కతాకి వెళ్ళి అక్కడున్న రకరకాల విశేషాలన్నీ చూసాం. ఆ విశేషాలు కూడా ఈ వీడియోలో మీతో పంచుకోబోతున్నాను. ఇక మొదలెడదామా? ఒరిస్సాలో దొరికే తిండి తింటే మా కడుపులు ఖరాబ్ అవడం ఖాయమని ఒక చిన్న రైస్ కుక్కర్, రైస్ బ్యాగు వెంట తెచ్చుకున్నాం. మార్నింగ్ రూమ్ నుంచి బయలుదేరే ముందే రైస్ ప్రిపేర్ చేసుకుని కార్లో రెడీగా పెట్టేసుకున్నాం. లంచ్ టైం అవుతుండడంతో అక్కడ దొరికే సాంబార్ లాంటి సాంబార్ని తీసుకొని తినడానికి ప్రయత్నం చేశాం. ఆ రాత్రికి భువనేశ్వర్లోని ఎలియన్ ప్లాజా హోటల్లోనే స్టే చేసి పొద్దున్నే కోల్కతాకు బయలుదేరాం. టోటల్ భువనేశ్వర్ నుంచి కోల్కతా వరకు 440 కిలోమీటర్లు ఉంది. సుమారుగా మధ్యాహ్నం 3-3:30 అయ్యేసరికి మేము కోల్కతా చేరుకున్నాం. ఆల్రెడీ లంచ్ అయిపోవడంతో కోల్కతా అవుట్స్కట్స్ లో ఉన్న ఒక హోటల్లో ఆగి బెంగాలీ స్టైల్లో ఇలా మట్టి పాత్రలో ఒక టీ తాగాం. తర్వాత కోల్కతా హౌరా బ్రిడ్జ్ కు నావిగేషన్ ఆన్ చేసుకుని కోల్కతాలోకి ఎంటర్ అయ్యాం. పాత చిరంజీవి సినిమా చూడాలని ఉందిలోని యమహా నగరి పాట ఆన్ చేసి బిజీ ట్రాఫిక్ లో ట్రావెల్ చేస్తూ ఇండియాలోనే లాంగెస్ట్ కేబుల్ బ్రిడ్జ్ అయిన విద్యాసాగర్ సేతు మీదికి ఎక్కినాం. కోల్కతా ఎల్లో క్యాబ్ల మధ్యలో ట్రావెల్ చేస్తూ హౌరా బ్రిడ్జ్ దగ్గరలో కార్ పార్కింగ్ ఎత్తుకునేసరికి మా తల ప్రాణం తోక్కొచ్చినట్టు అయింది. మొత్తానికి బ్రిడ్జ్ దగ్గరలో ఏదో రకంగా పార్కింగ్ దొరికించుకొని సుమారు 90 ఏళ్ల చరిత్ర ఉన్న హౌరా బ్రిడ్జ్ చూడ్డానికి వెళ్ళాం. లో నిర్మాణం స్టార్ట్ అయిన ఈ హౌరా బ్రిడ్జ్ గురించి ఒక స్పెషల్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఫస్ట్ కమెంట్గా పిన్ చేసి పెడతాను. వీలుంటే దాన్ని కూడా ఒకసారి చూసేయండి. తర్వాత కోల్కతా నుంచి బయలుదేరి ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయిన సుందర్బన్స్కి బయలుదేరాం. కోల్కతా నుంచి సుందర్బన్స్ సుమారుగా 100 కిలోమీటర్లు ఉంటుంది. ఈ టోటల్ 100 కిలోమీటర్స్ జర్నీ ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగానే పూర్తిగా అడవి మధ్యలోంచి ఉంటుంది. ఈ టోటల్ 100 కిలోమీటర్స్ జర్నీ మధ్య మధ్యలో చిన్న చిన్న విలేజ్ వస్తుంటే సన్నని వర్షం పడుతుంటే చుట్టూ ప్రకృతిని మేము భలే ఎంజాయ్ చేసాం. నైట్ లోపు సుందర్బన్కి దగ్గర టౌన్ అయిన క్యానింగ్కి చేరుకొని అక్కడి నుంచి 2 days 3 nights ప్యాకేజ్ మాట్లాడుకొని సుందర్బన్స్ని విజిట్ చేయాలన్నది మా ప్లాన్. దానికి అనుకూలంగానే ఫోన్లో కొన్ని సుందర్బన్ ప్యాకేజ్ చూసుకొని నైట్ అయ్యేసరికి క్యానింగ్ చేరుకున్నాం. క్యానింగ్లో సుహానా సఫర్ అనే ఒక చిన్న హోటల్లో స్టే చేశాం. ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చిన సఫీయుద్దీన్ అనే ఒక అతను ఈ ల్యాండ్ని పర్చేస్ చేసి ఈ హోటల్ని నిర్మించాడు. ప్రకృతికి దగ్గరగా ఉన్న ఈ హోటల్ స్టే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. హోటల్ ఓనర్ సఫీయుద్దీన్ గారు తక్కువ ప్రైస్కు మాకు హోటల్ స్టే ఇవ్వడమే కాకుండా ఆన్లైన్ కంటే లో ప్రైస్కే సుందర్బన్ బోట్ ట్రిప్ని కూడా మాట్లాడారు. నిజంగా ఆయన హెల్ప్ చేయకపోతే బెంగాల్ రాని మాకు తక్కువ ప్రైస్కు బోట్ ట్రిప్ దొరికేది కాదు. అలా నైట్ రూమ్లో స్టే చేసి మా కార్ను హోటల్లోనే జాగ్రత్తగా పార్క్ చేసి ప్యాకేజ్లో భాగంగా మమ్మల్ని పికప్ చేసుకోవడానికి వచ్చిన ఆటో ఎక్కి సోనాఖాళీ ఘాట్కు బయలుదేరాం. 3 రోజులకు సరిపడే లగేజ్ని సర్దుకొని మిగతావన్నీ కార్లో జాగ్రత్తగా లాక్ చేసి ఆటో ఎక్కి సోనాఖాళీకి స్టార్ట్ అయ్యాం. అలా ఆటోలో సోనాఖాళీ ఘాట్కు చేరుకొని మా ట్రావెల్స్ వాడికి ఫోన్ చేసి మా బోట్ ఎక్కడుంది అని అడిగాం. బోట్ రావడానికి ఇంకొక 10 నిమిషాలు ఉందని అతను చెప్పడంతో సోనాఖాళీ చుట్టూ తిరిగి అక్కడ ఏమేమి ఉన్నాయని ఫోన్లో రికార్డ్ చేశా. సోనాఖాళీ అనే ప్లేసు ఒక చిన్న సైజు విలేజ్ ఘాట్ లాగా ఉంది. వచ్చేవాళ్ళు వస్తూ ఉంటే పోయేవాళ్ళు పోతూ మొత్తానికి ఆ ఘాట్ చాలా బిజీగా కనిపించింది. పక్కనే మార్కెట్ ఉంటే ఆ జనాల్లో కలిసిపోయి ఏమేమి అమ్ముతున్నారు ఏమేమి చేస్తున్నారని అన్ని చూసా. ఈ లోపల బోట్ వచ్చిందని మా వాళ్ళు ఫోన్ చేస్తే గబగబా బోట్ దగ్గరకు వచ్చేసిన. టకటక మా సామాన్ అంతా బోట్ క్రూకి అప్పచెప్పేసి మేము కూడా జాగ్రత్తగా బోట్ ఎక్కేసినాం. బోట్ లో అప్పర్ డెక్, లోయర్ డెక్ అని 2 డెక్స్ ఉన్నాయి. లోయర్ డెక్ లో పడుకోవడానికి బెడ్స్, బయటికి చూడడానికి విండోస్ అన్ని భలే ఉన్నాయి. లోయర్ డెక్ లో తొందరగా సామాన్ సర్దేసుకొని అప్పర్ డెక్ లో టిఫిన్ సర్వ్ చేస్తుంటే అక్కడికి వెళ్ళాం. బీస్టార్ అనే బాటిల్ ని బిస్లరీ అని వాడు మోసం చేసిన పూరి ఆలుగడ్డ స్వీట్ మాత్రం చాలా టేస్టీగా పెట్టాడు.
బోట్లోకి అందరూ ఎక్కారా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని బోటుకు ఒకసారి మంచిగా పూజ చేసి తాడును లాగి మొత్తానికి మా వాడు బోటును స్టార్ట్ చేశాడు. టిఫిన్ చేశాక ఇచ్చిన కాఫీని తాగుతూ బోటు మెల్లిగా బయలుదేరుతుంటే సుందర్బన్ విశేషాలు చూడడానికి మేము సిద్ధమైపోయాం. మొత్తానికి అలా బోట్లో స్టార్ట్ అయిన మా ప్రయాణం నెక్స్ట్ 3 days 2 nights కొనసాగింది. మరి సుందర్బన్లో మేము ఏ విశేషాలు చూసామనేది మా ఈ హోల్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ ని నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. మరి లాస్ట్ అండ్ ఫైనల్ ఆ చాప్టర్ చూడడానికి మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లోపు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన హౌరా బ్రిడ్జ్ వీడియో పార్ట్ 1 వీడియో కూడా చూసేయండి.